హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. మేము ప్రయాగ వెళ్ళామన్నమాట. అక్కడ వ్లాగ్ అనమాట ఇది. చూసారా, ఈ క్యాన్స్ అవి అమ్ముతున్నారు. అలాగే అక్కడ లోపల బెంచెస్ అరేంజ్ చేశారు మన సామాన్ పెట్టుకోవటానికి. ఒక గ్రూప్కి ఒక బెంచ్ ఇచ్చారనమాట. ఇది చూసారా, ఈ వెనకాల ఇక్కడ మాకు భోజనాలు అరేంజ్ చేశారనమాట ప్రయాగలో. ఇక్కడ స్నానాలకి ఎంతో మాఘమేళ నడుస్తుందండి. ఎంతో చక్కగా అరేంజ్మెంట్లు చేశారండి. నీళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళతో అలా తడి కారుకుంటూ వచ్చి తడి ఇసుక అది అంటుకోకుండా బస్తాలు వేశారు. అలాగే ఇసుకలో కాళ్ళు కాలకుండా రెల్లుగడ్డి వేశారు. పాలు దీపాలు అన్నీ అక్కడే అమ్ముతున్నారు, కొనుక్కోవచ్చు అనమాట మనం. అలాగే త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి బోట్లు కూడా రెడీగా ఉన్నాయి. మనం బుక్ చేసుకొని వెళ్ళటమే అనమాట. అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి అరేంజ్మెంట్లు అన్నీ. మాఘమేళ నడుస్తుంది కదండి, అందుకోసం వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమికి మాఘమాసం అనమాట. మనకంటే ఓ 15 రోజుల ముందే వస్తుంది వాళ్ళకి. ఆ తర్వాత ఈ వెనకాల బట్టలు మార్చుకోవడానికి కూడా అరేంజ్మెంట్లు చేశారండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకి అందరూ చక్కగా స్నానాలు చేసి చాలా కోలాహలంగా ఉందండి. అక్కడ ఆడవాళ్ళందరూ పూజలు అవి చేసుకున్నారు. నదీమ తల్లికి పసుపు కుంకుమ అన్నీ వేసి దీపాలు వదిలి ఎంతో బాగా నడిచిందండి అక్కడ అంతాను. అది అయిపోయాక మేము మళ్ళీ తర్వాత అయోధ్య వెళ్ళిపోయామండి. అయోధ్య వ్లాగ్ నేను తర్వాత చెప్తానండి మీకు దాని గురించి. ఇది చూసారా, వీళ్ళందరూ చక్కగా బోట్ల దగ్గర నిలబడి ఉన్నారు. అంటే వాళ్ళు వెళ్తారనమాట త్రివేణి సంగమంకి, అందుకోసం వాళ్ళు రెడీ అయ్యారు. వెళ్ళని వాళ్ళేమోనో ఆ పక్కనే ఉన్నాయండి స్నానాలు చేయడానికి. ఇంకొంచెం ముందుకు వెళ్తే దొరుకుతుంది జాగా. అంటే బాటిల్స్తో కట్టి పెట్టారండి. ఆ బాటిల్స్ దాటకూడదు మనం. దాటితే మళ్ళీ అది బోట్ల కోసం అనమాట. అందుకని ఈ బాటిల్స్ లోపల మాత్రమే మనం స్నానం చేయాలన్నమాట. అలా రెడీ చేసి పెట్టారు. డస్ట్బిన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. చక్కగా అంతా డస్ట్ లేకుండా చాలా నీట్గా అరేంజ్మెంట్లు చేశారండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే వాటర్ గొప్పగా ఉందని నేను చెప్పడం లేదండి. స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు చేయటానికి వీలుగా అరేంజ్మెంట్లు చేశారనమాట. ఇక్కడ కొంతమంది స్నానాలు చేస్తున్నారండి. ఇక్కడ పిట్టలకేమో ఫుడ్ వేస్తున్నారు. అన్ని పిట్టలు వచ్చి చక్కగా తింటూ ఉంటే చూడటానికి చాలా ఆనందంగా ఉందండి అక్కడ. ఇది చూసారా, స్నానాలు చేస్తే అక్కడ మనకి బకెట్తో పాలు తీసుకొచ్చి అమ్ముతున్నారండి. అది బకెట్ ఒక గ్లాసు 10 రూపాయల చొప్పున అమ్ముతున్నారనమాట. గ్లాస్ పట్టుకొని ఉన్నాడు చూసారా. అలాగే దీపంతో పాటు పూలు, పసుపు కుంకుమ అన్నీ ఇస్తున్నారన్నమాట. అగ్గిపెట్టి ఇస్తారు మనకి, మనం వెలిగించేసి అగ్గిపెట్టి వాళ్ళకి ఇచ్చేయాలి. అది కూడా 10 రూపాయలు అనమాట. అట్లా కావాల్సినవన్నీ దొరుకుతున్నాయండి అక్కడ. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్లు అన్నీ. మేము ఇక్కడి నుంచి తర్వాత అయోధ్య వెళ్ళామండి. ఆ వ్లాగ్ గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మటుకు ఇది చెప్తున్నాను అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఈ వ్లాగ్స్ ఇంకా ఎంకరేజింగ్మెంట్తో చేస్తూ ఉంటానన్నమాట. అందుకోసం ఓకే అండి. చూడండి వీళ్ళందరూ ఎంత చక్కగా చేసుకుంటున్నారు. ఇక్కడ గంగని తెచ్చుకున్న వాళ్ళు పూజ చేయించుకుంటున్నారండి. కొంతమంది మాత్రం పంతులకి సంభావన ఇచ్చేసారనమాట. మేము అయోధ్యలో ఉన్న ప్లేస్ ఇదేనండి. తర్వాత చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.